నేటి పునీతులు పునీత సెలెస్టీన్ గారు. మేము కన్నులారా చూచిన దానిని, చెవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. శనివారం, ఏప్రిల్ 6, 2024. మొదటి పఠనం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13 నుండి 21 వచనాలు. చదువురాని సాధారణ మనుష్యులకు పేతురు, యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరు నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. ఆ స్వస్థపరుపబడిన వాడు పేతురు యోహానులతో అక్కడే నిలబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమి చేయదము? వీరు చేసిన అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతి వానికి తెలియును. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడు యేసు పేరిట ఎవరితో మాట్లాడరాదని హెచ్చరింతము అని నిశ్చయించిరి. కనుక వారు వారిని లోనికి పిలిపించి యేసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదని, బోధింపరాదని ఆజ్ఞాపించిరి. మేము మీ మాటను పాటింపవలెనా, లేక దేవుని మాట పాటింపవలెనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. ఏలన మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి, చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహానులు వారికి బదులు పలికిరి. ఆ కుంటి వానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుని స్తుతించుచుండుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమేమి కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. ఇది ప్రభువు వాక్కు.